మన లైఫ్ ఒక్కొక్కసారి క్రాస్ రోడ్స్లో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దిక్కు తోచదనమాట. ముందుకు ఎలా వెళ్ళాలి, ఇంకా లైఫ్ ఇక్కడే ఆగిపోయింది కదా, ఎటూ ముందుకు సాగట్లేదు, ఈ రోడ్ ఎండ్ అయిపోయింది, ఏ రోడ్డు దారి కూడా కనిపించట్లేదు, డెడ్ ఎండ్లో మన లైఫ్ ఉంది. ఇలా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అలాంటి సందర్భాలు కూడా జీవితంలో ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? అన్సర్టైన్గా ఉన్నప్పుడు, అసలు చాలా ఫలితాలు మన ముందుకు రానప్పుడు, మనం ఎంత కష్టపడుతున్నా మన జీవితం ముందుకు సాగనప్పుడు, లేదా ఒక కాంప్లసెన్సీ ఇంకిత్తేనా, ఇలానే జరిగిపోతుందా అలా అనిపించినప్పుడు మన మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి? లైఫ్లో ఎంత అన్సర్టనిటీ ఉన్నా మనం మాత్రం మన గురించి సర్టెన్గా ఉండాలి. అంటే మన గురించి మనం ఒక బ్యాలెన్స్డ్గా, మనం అనుకున్న లక్ష్యం వైపు ఒక సర్టెనిటీగా మనం ఉండాలన్నమాట. మన వర్క్ మనం ఆపకూడదు, మన వర్క్ చేస్తూనే ఉండాలి. ఏదైనా వైఫల్యం వచ్చినప్పుడో, ఏదైనా కోల్పోయినప్పుడో మనం అక్కడే ఆగిపోకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజిక్స్ వాలా అని చెప్పి ఒక ఎడ్యుటెక్ స్థాపించి దేశం మొత్తం విస్తరించాడు. సో చిన్నప్పుడు కాలేజ్ లెవెల్లో ఒక డ్రాప్ అవుట్ మొత్తం ఎడ్యుటెక్ కంపెనీనే, ఒక పెద్ద కంపెనీనే స్థాపించి ఇప్పుడు చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టేజ్లో మనం వీక్ అయినంత మాత్రాన, ఒక స్టేజ్లో మనకేం అర్థం కానంత మాత్రాన మన లైఫ్ అక్కడే ఆగిపోదు, అక్కడే ఎండ్ అయిపోదు అనమాట. మన పోరాటం కూడా అక్కడే ఆగిపోకూడదు. ఒరిస్సాలో రాయగడ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి రితేష్ అగర్వాల్. అతనికి చాలా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, విస్తృతమైన నెట్వర్కింగ్ కానీ ఏమీ లేదు. అలాంటి వ్యక్తి ఓయో స్థాపించి, ఇప్పుడు మీ అందరికి తెలుసు ఓయో ఎంత సక్సెస్ఫుల్ అయిందో. సో మనం ఎంత అన్సర్టైన్గా ఉన్నా, మన లైఫ్ ఎంత అన్సర్టైన్గా ఉన్నా అక్కడ ఆగిపోకూడదు. కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఎవరో మోసం చేసి వెళ్ళిపోతారు, లేదా మనం ఎంత కష్టపడినా ఫలితం రాదు, లేకపోతే ప్రపంచం మనల్ని వదిలేస్తే, ఇంకా లేకపోతే అందరూ మనల్ని అవమానిస్తారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంకా ఆగిపోయింది, ఇక్కడే ఎండ్, ఇక్కడే మన జీవితం ముందుకెళ్ళదు, ఇలాంటి నిరాశ పెట్టుకోకండి. జీవితం ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. అదే మనిషికుండే అనంతరమైన శక్తి అనమాట. ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. మనం సినిమాల్లో హీరోస్ని చూస్తుంటాం, కానీ రియల్ హీరోస్ కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళు ఏది చేసినా సరే, ఎంత అన్సర్టైన్గా ఉన్నా సరే లైఫ్లో సర్టనిటీ వైపు నడుస్తూనే ఉంటారు. అంటే హోప్ కోల్పోరు అనమాట, ముందుకు వెళ్తూనే ఉంటారు. జీవితం ఎంత సుడిగుండాల్లో ఉన్నా మనం జీవితాన్ని పట్టుకోగలగాలి, దాన్ని ఆపుకోగలగాలి, దాన్ని ఒక లక్ష్యం వైపు ముందుకు నడిపించుకోగలగాలి. అంతేగాని ఇంకా మన పని అయిపోయింది, మనం ఏం చేయలేము, అందరూ మనల్ని విమర్శిస్తున్నారు, ప్రపంచం అంతా మనల్ని తక్కువ చూస్తుంది, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు, సక్సెస్ సాధించగలరు.